శ్రీమాతాయ నమః. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని ఆ అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటారు. ఆ అమ్మవారు చల్లగా అందరినీ చూడాలి. ఈ శ్రావణ మాసం అంతా అందరూ బాగా పూజలు చేసి ధనధాన్యాలతో కుబేరులై ఉండాలి. అదే కోరుకుంటారు. ఆరోగ్యము ఇచ్చి ఆ తల్లి చల్లగా కాపాడాలి. అంతేకాదు ఫ్రెండ్స్, మనకి ఈ ఒక తాళపత్ర గ్రంథంలో ఒకటి చదివాను. మనకి గ్రహణం అనేది పడుతూనే ఉంటుంది. ఆ గ్రహణం సమయంలో మనం ఆ గ్రహణాన్ని చూడకూడదని, అంతేకాదు ఆ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఇండ్లు బయటి రాకూడదని చెప్తుంటుంటారు. అది నిజమే. నేను కాలపత్ర గ్రంథంలో చదివాను. గర్భిణీ స్త్రీల్లో శిశువు ఎంతో సున్నితంగా ఉంటుంది. ఆ చిన్న మార్పు అయిన ప్రభావం వెంటనే స్త్రీ శరీరం ద్వారా శిశువులోకి ప్రవేశిస్తుందంట. అందుకే గ్రహణం సమయంలో రాహుకేతువులతో సూర్య చంద్రుల కాంతులు అనేక విశేష కిరణాలు ఉద్భవిస్తాయంట. అవి చాలా వరకు మన శరీరానికి ఇబ్బందులు కలగజేస్తాయంట. అందుకేనా గ్రహణానికి అవ్వగానే స్నానం చేయమంటారు. అందుకే గర్భిణీ స్త్రీలకి బయటికి రావద్దని అంటారు. అది శాస్త్రాలు మహానయులు కూడా చెప్పారు. అది నిజమే, సత్యమే. కొంతమంది గ్రహణం చూస్తే ఏమవుతుంది అని అనుకుంటారు. కాదు ఫ్రెండ్స్, నేను కాలపత్రాల గ్రంథంలో చూసి చెప్తున్నాను. గ్రహణం పడినప్పుడు చాలా నియమాలు పాటించాలి. మనం గ్రహణం ముందు ఒకసారి స్నానం చేయాలి. గ్రహణం తర్వాత స్నానం తప్పకుండా చేయాలి. అంతేకాదు ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలి. మహా దేవాలయాలే శుభ్రం చేస్తున్నారు. అలాంటిది మనం చేసుకుంటే తప్పేముంది? అంటే ఆ కిరణాలు మన ఇంటి మీద మన ప్రభావం పడకుండా ఇల్లు శుభ్రం చేయమని పండితులు చెప్తారు. మనం పండితులు చెప్పింది పాటించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కాలపత్ర గ్రంథాల్లో చూసి మీకు ఇది చెప్తున్నాను. అంతేకాదు ఈరోజు ఒక కాలపత్ర గ్రంథంలో ధన అభివృద్ధికి, వ్యాపార అభివృద్ధికి ఒక మంచి మంత్రం పెడతాను. అది నేరుగా కాలపత్ర గ్రంథం పుస్తకం నుండి మీకు పెడతాను. అది మీరు చదువుకోండి. పెడతాను, చూడండి ఫ్రెండ్స్. శ్రీమాతే నమః. శ్రీమాతే